నమస్కారం గురువుగారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ. పూరి గురించి ఇలా రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు కదా గురువుగారు. ఏమనిపించింది మొదటిసారి వెళ్ళినప్పుడు? అంటే ముందు ఎప్పుడు వెళ్ళారు మీరు? తర్వాత కేవలం రీసెర్చ్ కోసమే అని వెళ్ళింది ఎప్పుడండి? అమ్మా, ముందైతే నా చిన్నప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళలే. మా నాన్నగారు అన్ని క్షేత్రాలకు తీసుకువెళ్ళారు కానీ పూరి తీసుకువెళ్ళారు. ఒరిస్సా చాలా దూరం కదా, అప్పట్లో ఈ ఫ్లైట్లు అవి కూడా ఉండేవి కాదు, అందుకని వెళ్ళలే. ఆ తర్వాత కొంతమంది ఏమిటంటే, అమ్మ పూరికి వెళ్తే అక్కడ ఆహారం మనకి తెలుగు వాళ్ళకి సరైనది దొరకదు, ఈ రకమైనవి చెప్పటం. అలాగనే అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా బలవంతంగా మన దగ్గర డబ్బులు అవి లాగేసుకుంటారు, గుళ్ళు ఎత్తి చూపిస్తాను, అలా రకరకాలు చెప్పారు. అలా ఉండగా ఒకసారి చాలా విచిత్రంగా జగన్నాథుడి ఆలయంలో ఉన్న రహస్యాల గురించి రీసెర్చ్ చేయాలనే ఆలోచన వచ్చింది. పూరిలో 12 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో ఒక అధిక ఆషాఢ మాసం అది వచ్చినప్పుడు మూర్తుల వాటిని మారుస్తారు కదా, దాని గురించి ఏదో రీసెర్చ్ చేస్తుంటే మా ఆఫీస్లో ఒరియా అతను ఉన్నాడు. అతను ఒక రోజు కూర్చోబెట్టి ఒకసారి ఆ మూర్తులు మార్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ చెట్లు ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తారు. చాలా విచిత్రమైన ప్రక్రియ. వాళ్ళ ఊళ్ళో ఒక స్థలంలో ఉన్న చెట్టు సెలెక్ట్ అయింది ఆ సారి అని చెప్తూ అతను చెప్పాడు పూరి గురించి. అతను ఒరిస్సా అతను చెప్తే అప్పుడు మొట్టమొదటిసారి జగన్నాథుడి వైపుకి తిరిగింది మనస్సు. తిరిగి సరే పూరి రీసెర్చ్ చేద్దామని నేను ముందు చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తాను రీసెర్చ్ చేసి చాలా వెతికాక నాకు చాలా విచిత్రమైన దొరికి అయితే వెళ్ళి పూరి ఇవన్నీ చూసొద్దాం అని చెప్పి బయలుదేరినప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళా జగన్నాథుడి దగ్గరికి, సన్నిధిలోకి వెళ్తే నేను ఊహించుకున్నది ఏమిటి అంటే జగన్నాథుడు ఏదో మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడు అనుకున్నా. ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు. జగన్నాథుడు పేదల దేవుడు, సింపుల్ గా ఇలా చేతులు పెట్టుకుని మెల్ల ఒక తులసిమాల ఉంది, దారుమూర్తి మెల్ల ఒక తులసిమాల ఉండి ఇక్కడ ఒక ఆకుపచ్చ రంగు ఉత్తరీయం అనమాట, ఒక కాటన్ బట్ట లాంటిది ఉంది అంతే. అలా సింపుల్ గా ఉన్నాడు స్వామి. ఇంత కళ్ళు చూసి ఓ ఈ విగ్రహం ఇంత సామాన్యంగా ఉంటుందా అనుకున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ అదనమాట. అంటే నేను తిరుమల లాగా ఊహించుకున్నా, ఏవో నగలు అవన్నీ ఉంటాయి అన్నట్టు. అదేదో ఒక రకమైన ఊహ, అంటే నగలు ఉండాలని కాదు కానీ ఒక ఊహలో వెళ్ళింది. అక్కడ చూసి ఆశ్చర్యపోయా, ఏమిటి స్వామి ఇంత సింపుల్ గా ఉన్నాడు అని. అప్పుడు పక్కన మిత్రుడు ఒక ఆయన పేదల దేవుడు అండి, అందుకే అలాగే ఉంటాడు అన్నాడు. విచిత్రం ఏమిటంటే పక్క రోజు ఒక పర్టికులర్ గురువారం ఏదో వచ్చింది. ఆ రోజు సోనాబేష్ అని వస్తారు స్వామికి. చాలా విచిత్రమైన అలంకరణలతో అద్భుతంగా అలంకరిస్తారు. ఆ రోజు ఏమైంది, మేము ఏదో రీసెర్చ్ అంతా మొదలుపెట్టి మొత్తం ఆ పూరిలో అమ్మో ఎండ మండిపోతుంటే చెమటలు కార్చేసుకుంటూ రీసెర్చ్ చేసా. పూరి మొత్తం శంఖక్షేత్ర పరిక్రమ అని చేశాను అనమాట. చెమటలు కార్చేసుకుంటే ఎంత కష్టపడ్డానో అసలు రీసెర్చ్కి. అయితే ఏమైంది, ఆ రోజు రాత్రి వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి ఆలయంలోకి వెళ్దాము అనిపించి ఇంక రాత్రి అయిపోయింది, అప్పటికే అలసిపోయాం, బసకి వెళ్ళిపోదాం అని చెప్పి లేదు ఒకసారి దర్శనం చేసేసుకుందాం అంటే ఖాళీగా ఉంది. సరే అని వెళితే ఆ రోజు అలంకరణ అంతా చేసి దివ్యమంగళ విగ్రహం, అసలు పెద్ద బంగారపు కిరీటం స్వామికి, వెండి బంగారం అన్నీ అలంకరించి 3 మూర్తులకి అసలు అద్భుతంగా ఉంది. అంటే స్వామి ఏమిరా నేను పేదల దేవుణ్ణి అనుకున్నావు కదా, నేను లక్ష్మీదేవికి భర్తను రా అని చూపించుకున్నట్టుగా ఉందనమాట. అంతా ఆశ్చర్యపోయాను స్వామికి. అది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్. ఆ 3వ రోజు మళ్ళీ వెళ్ళేసరికి స్వామి అలాగే ఉన్నాడు కానీ ఇంకా అక్కడితో జగన్నాథుడి మీద అటాచ్ అయిపోయింది. అంటే ఆయన ఏదో మనకి సమాధానం చెప్పినట్టు. ఆ తర్వాత ఏమైందంటే రోజు ఇంకా రీసెర్చ్కి బయలుదేరుతుంటే పొద్దునే ఒకసారి వెళ్ళడం, రాత్రి మళ్ళీ వెనక్కి వచ్చేసేటప్పుడు ఒకసారి వెళ్ళడం, మధ్యాహ్నం భోజనానికి వస్తుంది, సరే ఒక్క దర్శనం చేసుకొచ్చేద్దాం అని చెప్పి మళ్ళీ వెళ్ళడం. జగన్నాథుడి దగ్గర అదే ఒకసారి మనం ఇలా పట్టుకున్నామంటే ఆయన ఇంకా వదలడు, అంతే గట్టిగా పడేసుకుంటాడు. అసలు జగన్నాథుడిలా అలా పట్టుకునే దేవుడు ఇంకెవ్వరు లేరు. అయితే అలా వెళ్తూ ఉంటే కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైంది, ఈ పూజారులు అందరూ లోపలికి వెళ్తారు. గతంలో అలాగే ఆలయంలోకి మనం వెళ్ళనిచ్చి అక్కడ స్వామిని ముట్టుకొని ఇచ్చేవారు. ఈ మధ్య మానేశారు, చాలా కొన్ని దశాబ్దాల నుంచి మానేశారు. కానీ గతంలో అలా లోపలికి వెళ్ళిపో, నాకు తెలుసు 15 ఏళ్ల క్రితం అప్పుడు ఎలా చేసేవారు అనుకుంటా. లోపలికి వెళ్ళిపోయి స్వామిని ఆలింగనం చేసుకుని రావచ్చు. నా అంతా ఆయన ఎలాగైనా ఆలింగనం చేసుకోవాలి అని పుట్టి ఇంక ప్రతిరోజు స్వామి ఆలింగనం చేసుకోవాలి. దూరంగా మూర్తి ఉందా సరే ఒకసారి గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ భావన ఇంకా అలా పట్టేయడం మొదలు పెట్టాడు. ఆఖరికి బటపతిత పావన అని ఒక మూర్తి ఉంటుంది. ఒకసారి అనుకోకుండా ఆలయానికి వెళ్ళా. జగన్నాథుడి మూర్తి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఆ మూర్తి, సరిగ్గానే అలాగ దారుతో చేసింది. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి ఏదో నమస్కారం పెట్టుకుంటుంటే పూజారి నీకు హిందీలో నీకు స్వామిని ఆలింగనం చేసుకోవాలని ఉందా అని అడిగాడు. అడిగితే అవును అంటే కరో
అన్నాడు. ఓ. అంటే పట్టుకోవచ్చు అన్నాడు. అంతే వెళ్ళి గట్టిగా కావలించేసుకుంటే ఎంత అసలు ఆనందం. కళ్ళమట్ట అలా జలపాతంలా కారిపోయి, ఓహో స్వామి ఆ కోరిక ఇక్కడ తీర్చావా అనుకున్నా. ఆ తరువాత నా రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే, ఈ జగన్నాథ స్వామి ఆలయం పైన తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు ఈ మూర్తులన్నిటిని తీసి దాచిపెట్టేశారు. దాచిపెట్టేసి వాళ్ళని మిస్లీడ్ చేయడం కోసం ఏం చేశారు అంటే ఇంకొక మూర్తిని పెట్టారు. ఆయనే బటపతిత పావన. దాంతో జగన్నాథుడు ఎంత ఉన్నాడో అలాగే ఉంటాడు, అదే ఆకారం, అదే దారువుతో చేసిన మూర్తే. అలాగే స్వామివారిలో బ్రహ్మ పదార్థం అని ఒకటి ఉంటుంది చాలా మిస్టీరియస్ గా, దాన్ని కూడా తీసుకొచ్చి బటపతి ప్రభావంలో పెట్టారు ఒకసారి దాచిపెట్టడానికి. సో అదే స్వామికి ప్రతిరూపం అనమాట. తెలియకుండా అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాడు ఆయన. చూడండి, మన మనసు అలా తెలుసుకుంటారు ఆయన. ఆ తర్వాత నుంచి ఇంకా మా ఇంట్లో ఆయన ఒక పెద్ద అయిపోయాడు అంతే. ఇప్పుడు రీసెర్చ్ పూర్తయిందంటే ఇంకా అయిపోయిందమ్మా. దాదాపు 28 వీడియోలు చేశాను. మీరు చూడండి, ఎక్స్టెన్సివ్. అసలు పూరి గురించి ఇప్పటిదాకా ఎక్కడ అవన్నీ బయటికి రాలే. మొత్తం పూరి క్షేత్రం అంతా అణువణువు, అలాగే బ్రహ్మ పదార్థం ఏమిటి అవన్నీ రీసెర్చ్ చేసి, ఆ శంఖక్షేత్ర పరిక్రమ ఎలా చేయాలి, అలాగే ఆలయం లోపలే మనకి తెలియాల్సిన 64 ప్లేసులు ఉన్నాయి లోపల. ఆ ఆలయంలో అది 10 ఎకరాల ఆలయం. అందులో ఆ 64 స్పాట్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఒక్కొక్క దానికి దాని ప్రాముఖ్యత ఏమిటి అవన్నీ ఎక్కడ పుస్తకాల్లో లేవు. అక్కడ గైడులతో ఉండిపోయాయి, కానీ అక్కడ గైడ్స్ తో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది చాలా సౌమ్యంగా ఉంటారు, కానీ కొంతమంది కొంచెం వ్యగ్రతతో ఉంటారు. ఆ అక్కర్లేకుండా ఎవరైనా మ్యాప్ పెట్టుకుంటే హాయిగా తిరిగచ్చు ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ. అందుకని బోల్డ్ మంది తెలుగు వాళ్ళు కూడా వెళ్ళొస్తారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఒక ఆవిడ కనిపించారు వస్తూ ఉంటే, ఆవిడ మీ వీడియోలు చూసి పూరి వెళ్ళి అన్ని దర్శించుకుని వచ్చానండి. అందరూ సంతోషం. ఒక గైడ్ లాగా నేను రీసెర్చ్ చేయడానికి కరెక్ట్, నేను రీసెర్చ్ చేయడానికి వారాలు పడితే జనానికి అది పట్టక్క లేకుండా ఒక గంటలో చూసుకుని వచ్చేసారు. సులువైన మార్గంలో అందిస్తున్నారు. అలాగే ప్రత్యేకించి పూరి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇప్పటికీ శ్రీకృష్ణుల వారి గుండె అలాగే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ విగ్రహం అని అంటున్నారు, కానీ నిజంగా అది కృష్ణ పరమాత్మే, అక్కడ ఉన్నది ఆయన గుండెనే అని అంటారండి. మీరు రీసెర్చ్ చేశారు కదా గురువు గారు, మీరేం చెప్తారు దీని మీద? నేను అసలు ఒక ఎపిసోడ్ కూడా చేశానమ్మా. అది అసలు పూరిలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది దాన్ని ఒక సీక్రెట్ కింద ఉంచేశారు. ఈ కృష్ణ పరమాత్మ హృదయం అది అనేది ఇది తర్వాత ఎవరో పుట్టించిన కథ తప్ప భాగవతంలో లేదు. మనకి మహాభారతంలోనూ అక్కడ కూడా క్లియర్ గా శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు అంచేష్టి సంస్కారం చేసేసాడు అని రాసుంది. ఇది ఎవరో, ఇది మామూలుగా పుట్టిన ఏదో స్థల పురాణం కథ, దాన్ని ఎవరో యూట్యూబ్ లో కొంచెం ప్రెజెంట్ చేయడంతో అది బాగా జనబాహుళ్యంలోకి వచ్చింది. దాన్ని అదేదో డివైస్ అని చెప్పి, అది ఏమి కాదమ్మా. అక్కడ ఉన్నది ఒక అంటే వాళ్ళు దాన్ని ఒక రహస్యం కింద మెయింటైన్ చేస్తారు పూరిలోనది, కానీ ఒక దివ్యమైన పదార్థం అది. మన పూజా మందిరాల్లో కూడా ఉంటుంది, చిన్న ఫామ్ లో ఉంటుంది, అక్కడ కొంచెం పెద్ద ఫామ్ లో ఉంది. చాలా శక్తివంతమైన పదార్థం అంతే. అది తాకడానికి వీలయ్యే పదార్థమే, కానీ అది శ్రీకృష్ణ పరమాత్మ గుండె మాత్రం కాదు. దానిని ఆ ఆలయంలో ఉన్న నవనారసింహ శక్తులు ఉన్నాయి, అవి కాపాడుతూ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో నరసింహ శక్తులు, అవి మనకి కనిపించవు అంత తేలిగ్గా. అవన్నీ నేను ఒక ఎపిసోడ్ చేసి అవి ఎక్కడున్నాయి, అది ఎలా కాపాడుతాయి అని చెప్పి మీకు పంపిస్తాను. తప్పకుండా నేను చూస్తానండి. అలాగే అంటే అక్కడ స్వామివారికి జ్వరం వస్తుంది, వైద్యులు వచ్చి చెక్ చేస్తారు, ఇవి కూడా చెప్పారు. అంటే నాడి కొట్టుకున్న అనుభూతి ఉంటుంది, తర్వాత రోజు మళ్ళీ తగ్గిపోతుంది ఆయనకి, ఇలా కూడా చెప్తారు కదా గురుగారు. మరి ఇవి ఎంతవరకు? అదేమిటంటేనమ్మా, వాళ్ళందరూ కూడా జగన్నాథ ప్రభువుని అదొక అనుభూతి, వాళ్ళు ఎప్పుడు విగ్రహం కింద చూడరు, జగన్నాథ ప్రభు అక్కడ ఉన్నట్టే చూస్తారంతే. అది మనకు కూడా జగన్నాథుడి మార్గంలోకి వెళ్తే అర్థమవుతుంది. మా ఇంట్లో ఇప్పుడు బుల్లి జగన్నాథుడు ఉన్నాడు, ఆయన పూరి నుంచి వచ్చాడు. వాళ్ళని రోజు ముట్టుకుంటూ ఉంటే స్వామిని ముట్టుకున్నట్టే ఉంటుంది అంతే. అది ఆయన మార్గంలోకి వెళ్తే అర్థమవుతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, సంవత్సరానికి ఒకసారి ఆయనకి జ్వరం వచ్చిందని చెప్పి కొన్ని రోజుల పాటు ఆలయం మూసేసి ఆ రత్నవేదన ఉంటుంది స్వామిది, దాని పక్కనే ఒక చిన్న గది ఉంటుంది, అందులో పడుకోబెట్టేస్తారు మూర్తులను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేస్తారు. మూడింటిని పడుకోబెట్టి, ఆయన అసలే భోగు ప్రియుడు, కానీ ఆ రోజులు ఆయనకు భోగి ఎవరు కషాయం ఇస్తారు. అంటే ఒళ్ళంతా జ్వరం వచ్చింది అని కాదు, ఆయన కూడా అక్కడ ఉన్న స్వరూపం అన్నట్టు అనమాట. అంటే ఇన్నాళ్ళు స్వామి అలసిపోయావు కదా, ఇన్ని 300 రోజులు 350 రోజులు కాస్త విశ్రాంతి తీసుకో అన్నట్టు అక్కడ పచ్చం అన్ని పెట్టి, తర్వాత ఏం చేస్తారంటే రథయాత్ర ఒక రోజు ముందు మళ్ళీ మూర్తులకి కొత్త రంగులు వేస్తారు. వేసేసరికి అంటే ఆయనకి జ్వరం తగ్గిపోయి మళ్ళీ నూతనోత్సాహంతో పైకి వచ్చినట్టు రిప్రజెంటేషన్. అప్పుడు దర్శనానికి బయటికి తీసుకొచ్చి రథంలో పెడితే దాన్ని చూసి అందరూ జయ జగన్నాథ అని పొంగిపోతారు. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు తప్ప నిజంగా జ్వరం వచ్చింది అని కాదు. కానీ జ్వరం వస్తే ఎలా ఉంటుందో అలాగే బాధపడి, అక్కడ కూడా కొంతమంది పాండాలు ఉన్నారు, వాళ్ళకి జగన్నాథుడు అంటే ఎంత ప్రేమ అంటే, నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదడగండి మంచైనా చెడైనా జగన్నాథ్ ప్రభుకి ఇచ్చా అంటాడు అంతే. ఏదైనా సరే డబ్బులు ఇచ్చాం అనుకోండి ఆనందం
కాదు, జగన్నాథ్ ప్రభుకి ఇచ్చా అంటాడు. డబ్బులు తీసేసుకుందాం అనుకోండి, ప్రభుకి ఇచ్చా అంటాడు అంతే. ఆయనకు ఒకసారి చెయ్యి విరిగిపోతే ప్రభుకి ఇచ్చా అన్నాడు, బాధపడలా. అలాంటి వాళ్ళు ఏమిటంటే జగన్నాథుడు అక్కడ ఉన్నప్పుడు పాపం వాళ్ళు బాధపడిపోయి స్వామికి జ్వరం వచ్చిందని వాళ్ళు కూడా ఇంట్లో పచ్చిమే తింటారు తప్ప మామూలు ఆహారం తినరు. వాళ్ళకి ఇంకా జగన్నాథుడితో మమైకం అయిపోయిన జీవితాలు అవి అంతే. ఇంకా ఇలా అద్భుతాలు ఎన్నో ఉంటాయి. పూరి అసలు రథయాత్ర అప్పుడైతే అది ఇంకా అమోఘం. మనకి తిరుమల ఎలాగో వాళ్ళకి పూరి అలాగంతే. అమ్మో అసలు అక్కడ వచ్చే జనాలు కానీ, అది మండు వేసవిలో జరుగుతుంది రథయాత్ర, జూన్ చెమట్లలా కారిపోతూ ఉంటాయి. అయినా సరే పాపం అంతే భక్తితో ఉంటారు వాళ్ళు. జూన్ ప్రారంభమైందంటే రథయాత్ర వారం రోజులు. అలాగనే ఒకసారి అక్కడ మదనమోహన్ అని ఉత్సవమూర్తి ఉంది. మళ్ళీ జగన్నాథుడి తర్వాత అంత ప్రఖ్యాతమైన మూర్తి, మొత్తం ఉత్సవాలన్నీ ఆయనకే జరుగుతాయి. దాన్ని దొంగలు ఎత్తుకుపోయారు కొన్ని సంవత్సరాల క్రితం. ఎత్తుకుపోతే మీరు నమ్మరు, పూరి మొత్తం పూరియే కాదు, ఒరిస్సా మొత్తం చాలా మంది అన్నం తినడం మానేసి మదనమోహన్ నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేదాకా మేము ఉపవాసాలు ఉంటామని ఇంట్లో ఉపవాసాలు చేయడం మొదలుపెట్టారు. అంటే ఒక పిల్లాడు తప్పిపోతే ఇంట్లో ఎలా ఏడుస్తారో అలా మదనమోహన్ కోసం. చివరికి స్వామి ఊరుకుంటాడా మరి, ఆయన కోసం వీళ్ళందరూ ఉపవాసాలు చేస్తుంటే ఏమైంది, దాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే పూరి ఆలయాన్ని కాపాడే ఆంజనేయ స్వాములు ఉన్నారు, ఒక్కొక్క దిక్కులోనూ ఒక్కొక్క ఆయన ఉంటాడు అనమాట. అందులో ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా జల్లెడ పట్టేశారు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు అన్ని బ్లాక్ చేస్తారు. అయినా సరే ఎక్కడ మూర్తి దొరక్కపోతే ఒక రోజు ఉదయం పోలీసులు వాళ్ళు వచ్చేసరికి ఒక కోతి అక్కడ ఒక బావి ఉందన్నమాట. ఆ బావి దగ్గర నిలబడి గట్టిగా కీచు అని అరుస్తూ ఏంటో వాళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళని లాక్కుని తీసుకువెళ్ళడం, అక్కడ కీచు అని అరవడం మొదలైంది. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఏమిట్రా ఇది ఇలా అరుస్తుందంటే బావిలో చూపిస్తుంది ఆ కోతి. అంతా వీళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి అది మొత్తం నీరు తోడిస్తే మదన్మోహన్ అందులో దొరికాడు. ఆ తర్వాత ఏమిటి అని పట్టుకుంటే అది ఎత్తుకుపోయిన దొంగ ఉన్నాడు. అతను వీళ్ళంతా ప్లాన్ చేశారట, సీసీ కెమెరాస్ అవి ఆఫ్ చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటే పూరి ఆలయాన్ని కాపాడే 4 ఆంజనేయ స్వాములు ఉన్నారు లోపలే. నేను చెప్పిన 64 ప్రదేశాల్లో 4 కూడా ఉంది. అందులో ఈ దక్షిణ ద్వారం దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన్ని దాటుకుని వెళ్దాము, ఉత్తర ద్వారం అనుకుంటా, ఆయన్ని దాటుకుని వెళ్దాము అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ విగ్రహం ఇంకా విపరీతమైన బరువు ఎక్కువైపోయి అమ్మో నేను ఇంకా మొయిలాపోతున్నాను అని చెప్పి దాచిపెట్టడం కోసం బావిలో వదిలేశాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఇంకో రూపంలో వచ్చి అది ఎక్కడుందో చూపించాడు. చూడండి మరి ఎంత మహత్వం. ఆ అన్ని రోజులు పాపం పూరిలో భోజనం తినకుండా ఉండిపోయి ఉపవాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మదన్మోహన్ బయటకు వచ్చాక వాళ్ళు హాయిగా విందు భోజనం తిన్నారు. అది మమైకం అయిపోయారు పూరిలో జనాలు. ఆ ఘట్టాలు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రథయాత్ర చివరి రోజు వరకు కూడా అద్భుతం. ఈ మధ్య అక్కడ స్వామివారి సంపద ఎంత హడావిడి జరిగింది. అప్పుడు కూడా స్వామివారికి ఎంత ఉంది అంటే వివిధ రాజులు సమర్పించింది. అనంత పద్మనాభ స్వామి ఎలాగో ఇక్కడ కూడా అలాగే. అలాగనే మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సంపద అంతా బయటకు వస్తే పనికొస్తుందేమో ఆలయానికి, అభివృద్ధికి అనిపిస్తుంది. కొన్నిసార్లు అమ్మో దుర్మార్గుల చేతిలో పడుతుందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆయన నిర్ణయం ఎప్పుడుందో అప్పుడు బయటకు ఆయన సంకల్పం అది. అలాగే కొన్ని పూజలు, కొన్ని వ్రతాలు గురువు గారు పాపాలని హరిస్తుందని, కర్మలను తీసివేస్తుందని కూడా చెబుతూ ఉంటారు. అలాంటి పూజలు అసలు ఉన్నాయా, మనం చేసుకోదగ్గవి? ఇందాక నేను చెప్పాను కదమ్మా, ఉదాహరణకి కనకధార స్తోత్రం చదివితే కర్మ ఆ బ్రాహ్మణికి కరిగింది మనకి కరుగుతుంది. అలాగే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సంకష్టహర చతుర్థి ఉంది, మీరు అది గణేష పురాణంలోంచి వచ్చింది. అందులో రాష్ట్రం అంటారు, కరడగట్టిన పాపాన్ని సైతం కర్పూరానికి అగ్ని తగిలితే ఎలా దహించి వస్తుందో అలా దహించి వస్తుంది. అందులో ఒక రాజుగారి చరిత్ర ఉంటుంది. ఉదాహరణకి ఆ రాజుగారికి పాపం చాలా ధర్మాత్ముడు, ఆయన భార్య కూడా చాలా మంచి ఆవిడ, పాపం పిల్లలు ఉండకపోతే ఎంతో కష్టపడతాడు, ఎన్నో దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, పూజలు చేస్తాడు, ఎన్ని చేసినా సరే సంతానం కలగదన్నమాట. కలగకపోయేసరికి అప్పుడు ఇంక చివరికి తపస్సు చేస్తానని చెప్పి వెళ్ళేస్తాడు. తపస్సుతో అయితే ఎలాంటి కర్మనైనా కరిగించుకోవచ్చు. తీవ్రంగా మనం జపం అవి చేయగలిగితే ఎలాంటి కర్మైనా కరుగుతుంది, దాంతో చేయొచ్చు. సాధనతో అది సాధనా సాధ్యతే సర్వం అంటారు, ఏదైనా సాధించుకోవచ్చు. ఇవన్నీ గురుముఖంగానే మంత్ర జపాలు అవన్నీ నేర్చుకోవాలమ్మా, ఎందుకంటే వాటికి నియమాలు అవన్నీ ఉంటాయి. అలాంటివి ఇప్పుడు మామూలుగా స్తోత్రం అనుకోండి, ఏమిటంటే నువ్వు ఈ స్విచ్ వేయి నీకు ఫ్యాన్ తిరుగుతుంది, ఈ లైట్ వెలుగుతుంది అని. అలా కాకుండా ఆ స్విచ్ బోర్డ్ని కనెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గర నేర్చుకోవాలి విద్య మొత్తం. అంతేగాని మనం వెళ్ళిపోయి అక్కడ వేలు పెడితే షాక్ కొడుతుంది. మంత్ర సాధన కూడా అలాంటిదే, గురువుల శిక్షణలో నేర్చుకోవాలి. నేర్చుకుని చేస్తే అద్భుతం. అసలు అవి బాబాయ్ మంత్ర సాధన ప్రారంభిస్తే మేము రోజు చేస్తుంటే మాకు ఒళ్ళు తెలియదు అంతే, ఎన్ని గంటలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా హాయిగా ఉంటుంది అసలు. అయితే ఆయన తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు రాజు. బయలుదేరితే తపస్సు చేసినా సరే కర్మ తీరకపోతే అప్పుడు వాళ్ళ పూర్వీకులు పైలోకంలో ఉన్నవాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎందుకు ఈ కర్మ తీరట్లేదు అని.
అంటే అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, నాయన ఈ జన్మలో ఇతను అన్ని సత్కార్యాలు చేస్తున్నాడు, కానీ పూర్వజన్మలో సాముడు అనే ఒక దొంగ దారి దోపిడీ చేసి కొంతమందిని చంపేశాడు. చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనం అపహరించాడు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏదో పూజ అవి చేసుకొస్తుంటే ప్రసాదం కూడా తీసుకున్నాడు. తీసుకుని ఆకలేస్తోందని ఆ ప్రసాదం తిన్నాడు. ఆ రోజు సంకష్టహర చతుర్థి, పొద్దునుంచి ఏం దొరకలేదు. ఆ ప్రసాదం తిన్నాడు. కొడుకు పేరు గణేష అని పిలిచాడు. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో రాజై పుట్టాడు. వాళ్ళని చంపిన పాపానికి ఆ కర్మ అంత ఘోరంగా ఉండి, ప్రారంధ కర్మ, పిల్లలు కలగట్లే, ఎంత ధర్మాత్ముడేనను అని చెప్తే చివరికి అతని తపస్సు సంకష్టహర చతుర్థి ఆ మహిమతో కరుగుతుంది. అది ఇంతకీ ఆ కథ ఎందుకు చెప్పారు అంటే, సంకష్టహర చతుర్థికి కర్మని కరిగించే శక్తి ఉంది అని. అందుకే సుశీల ఏం చేస్తుంటుందంటే, ప్రతి నెల తనకి మహాప్రీతి గణపతి అంటే, దాంతో ప్రతి నెల పాపం జనం ఎక్కడ చేసుకోవడం మర్చిపోతారో అని చెప్పి, ఎందుకంటే కొన్నిసార్లు తిథిలు కన్ఫ్లిక్టింగ్ వస్తుంటాయి. అందుకని పండితులు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని చూసి వాళ్ళ చేత పరిష్కరింపబడిన డేట్ ఏమిటో, సంకష్టహర చతుర్థికి 2 రోజుల ముందో 1 రోజు ముందో ఆ డేట్ పబ్లిష్ చేసి రేపు అందరూ చేసుకోండి అని చెప్తూ ఉంటుంది అనమాట. అంతటి శక్తివంతమైన వ్రతం. అలాంటివి చాలా ఉన్నాయి. మా సప్త శనివార వ్రతం అలాంటివి చేస్తే కరిగించుకోవచ్చు. ఎవరైనా ఆచరించవచ్చు. ఎవరైనా ఆచరించవచ్చు అమ్మా. సంకష్టహర చతుర్థి, సప్త శనివారం, అలాగే షోడశ సోమవార వ్రతం అని పరమేశ్వరుడికి చేసేది ఒకటి ఉంది. అది కూడా అసలు దాంపత్యాన్ని వాటిని ఎంత అద్భుతంగా నిలబెడుతుందో. అవన్నీ కూడా ఎవరైనా చేసుకోవచ్చు. చేసి మారిన జీవితాలు ఎన్ని ఉన్నాయో మా ఛానల్లో చెప్తూ ఉంటే మాకు మహదానందం కలుగుతుంది. అంటే కొద్ది నియమాలు ఉంటాయి, అవి పాటిస్తూ సామాన్యంగా ఈ వ్రతాలకిను పూజలకి ఏమిటంటేనమ్మా, అది చేసిన రోజు నియమాన్ని పాటిస్తే చాలు. ఏదో కొంచెం బ్రహ్మచర్యం, అలాగే సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలి. ఇప్పుడు మంత్రసాధన చేయాలన్నా, లేకపోతే వేద మంత్రాలు చదవాలన్నా, వాటిలన్నిటికీ నియమాలు, గురువు సాంప్రదాయం అన్నీ ఉంటాయి. ఎవరైనా చేసుకోవడానికి వీలుగానే తీసుకొచ్చారు. గురుగారు, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే గనక ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు? ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా కోరికలే తీరవే, మమ్మల్ని అసలు అనుగ్రహించడే, దేవుడే లేడు అనేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. మీరు కూడా వినే ఉంటారు ఏమైనా సందర్భాల్లో. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? అమ్మ, మొట్టమొదటిది ఏమిటంటే, ఇందాక నేను చెప్పినదే, మనకి దుష్కర్మ సత్కర్మ 2 ఉంటాయి కదా. ఏది అనుభవించినా సరే వీటి ద్వారా అనుభవించటం. సామాన్యంగా ఈ ప్రశ్నని జనాలు ఎవరు, అయ్యో నేను ఇన్ని సుఖాలు పడిపోతున్నాను, దేవుడు ఉన్నాడా అని ఎప్పుడు అనరు. కష్టాలు వచ్చినప్పుడే అంటారు అంతే. ఈ సుఖాలన్నీ ఎందుకు అనుభవిస్తారంటే సత్కర్మ ఉండబట్టి, ఇక దుఃఖాలన్నీ ఎందుకంటే దుష్కర్మ ఉండబట్టి అంతే. సామాన్యంగా భగవంతుడు అందులో కల్పించుకోడు. ఎందుకంటే మనం చేసిన కర్మ ఇవన్నీ మనమే, భగవంతుడు మనకి జ్ఞానం అనే రిమోట్ ఒకటి ఇచ్చేసి వదిలేస్తాడు. ఇప్పుడు జంతువులు అవే ఉన్నాయి, వాటికి జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఆహార నిద్ర భయమైథునాంచ సమానమేతత్ పశుభిర్నరాణం జ్ఞానేహి తేషా విశేషమేతత్ అంటారు. అంటే ఆహారం ఉంది, భయం ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది, ఇవన్నీ జంతువులకి మనకి కూడా కామన్నే. వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం లేకపోతే పశుభి సమాన అంటారు అనమాట. ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మిగతా ప్రాణులన్నిటికి, చెట్లకి, పుట్లకి, జంతువులకి అన్నిటికి కూడా రిమోట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అందుకే వాటికి పాపం పుణ్యం ఉండదు. ఇప్పుడు సింహం వెళ్ళి ఒక జింకను చంపేసి తినేసింది అనుకోండి, దానికి పాపం ఏమి ఉండదు. మనిషి వెళ్ళి ఒక పని ఇలాంటివి ఏమైనా చేస్తాడు అనుకోండి, వాడికి పాపం వస్తుంది ఇంకొకరిని చంపితే. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం అనే రిమోట్ వీడి చేతిలో ఉంది. అందుకని వీడి జ్ఞానంతోనో వీడి అజ్ఞానంతోనే వీడి పుణ్యమో ఈ పాపమో చేసుకున్నాడు. అదంతా వాడి స్వయంకృతం. అందుకని భగవంతుడు దాంట్లో కల్పించుకోడు. ప్రకృతి ఇది ఉంటే సుఖాలు వడ్డిస్తుంది, ఇది ఉంటే దుఃఖాలు వడ్డిస్తుంది అంతే. సామాన్యంగా అందరూ దేవుని తిట్టుకుంటారు తప్ప నేను చేసిన కర్మ అనేది రియలైజ్ అవ్వరు. కాకపోతే తీవ్రమైన సాధన చేయగలిగిన, పక్క వాళ్ళకి సహాయం చేయగలిగిన, నిస్వార్థంగా ఆర్తులకి సేవ చేస్తే అప్పుడు భగవంతుడికి, ప్రకృతికి, సృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం ఒక పాత్ర అవుతాం అనమాట. మనం ఒక కీలక పాత్ర అవుతాం. అప్పుడు సృష్టి ఏం చేస్తుందంటే కొన్నిటిని కరిగించేస్తుంది. మీరు తీవ్రంగా సేవ చేయండి, నిస్వార్థంగా చేయండి, ఒళ్ళు వంచి సేవ చేస్తే కనుక దుష్కర్మ కరిగిపోవడం మొదలు పెడుతుంది. ప్రకృతి ఆ ఇది ఇచ్చింది సౌలభ్యం, అంటే సేవ చేసి కర్మను కరిగించుకోవచ్చు. కొంతమందిని చూస్తాం కదా గురుగారు, దేవుడిని అస్సలు నమ్మరు, అసలు గుడికి వెళ్ళరు. ఎవరైనా సరే గుడికి వెళ్ళరు, అసలు దేవుడే లేడంటారు, అన్ని అంటారు. కానీ మంచి పనులు చేస్తూ ఉంటారు. దానం చేయటం, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, ఎవరో ఒకరికి సహాయపడటం, అవసరమైన వెంటనే వెళ్ళటం, ఇలాంటి పనులు దేవుడికి నచ్చుతాయా? ఖచ్చితం అమ్మా. అంటే ఈ పుణ్యాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళు, పుణ్యాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి సుఖంగా ఉంటారు. దేవుణ్ణి నమ్మాలి అని దేవుడు ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలా. కాకపోతే మనం ఎందుకు భగవన్ మార్గంలో వెళ్ళడం అంటే, ముందు ఈ పూజ అవన్నీ చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
ఆ చిత్తశుద్ధి వల్ల పాపాలు చేయకుండా ఉంటాం. పాపాలు చేయకుండా ఉంటే ఈ అకౌంట్ ఉండదు. ఆ చిత్తశుద్ధి అలా ఏర్పరచుకుంటూ ఉంటే కొన్ని జన్మలకి ఇంకా మోక్షం వైపుకి దారితీస్తాం. తీసి చివరికి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో భగవత్ స్వరూపం నుంచి వెళ్ళి అందులోనే కలిసిపోయే సమయం వస్తుంది కొన్ని జన్మలకి. అది సాధించుకోవడానికి పూజ, జపం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దాంతోపాటు మనం చేసే పుణ్యం, పాపం అంతే. అది భగవంతుడికి సంబంధం లేకుండా పుణ్యం చేసిన వాళ్ళైనా సుఖాలు అనుభవిస్తారు, భగవంతుడిని నమ్మకుండా పాపం చేసిన వాళ్ళైనా కష్టాలు అనుభవిస్తారు, నమ్మి పాపం చేసిన వాళ్ళైనా కష్టాలు అనుభవిస్తారు. అక్కడ కూడా భగవంతుడు ఓహో వీడు నా శిష్యుడు కదా, వీడు పాపం చేస్తే పర్లేదులే వీడిని వదిలేద్దామని ఏమి ఉండదు, ప్రకృతి తీసుకొచ్చి వడ్డిచ్చేస్తుంది అంతే. అప్పటికప్పుడు అంతేనమ్మా. అదంతా ప్రకృతిలో ఉన్న ఆకాశిక్ రికార్డ్స్ అంటారు వాటిని. మనం చేసే ఏ పనైనా మనం కొన్నిసార్లు ఎవరికి కనిపించదు అనుకుని ఫేక్ ఐడీలు పెట్టుకుని, ఫేక్ మొహాలు పెట్టుకుని, లేకపోతే గదుల్లో దాక్కునో దొంగ పనులు చేస్తే అవన్నీ పంచభూతాలు చూస్తూ ఉంటాయి. గాలి లేని ప్రదేశంలో మనం చేయలేం కదా, లేకపోతే మనమే ఉండం. ఆ ఏదో ఒక రూపంలో పంచభూతాలు చూసి వాటిలన్నిటిని ఒక చోట నిక్షిప్తం చేస్తే వాటి ప్రకారం అనుభవించి తీరాల్సిందే. ఖచ్చితంగా ఎవరో ఒక టైంలో అయినా ఖచ్చితంగా అనుభవించాలి. ఎంత దైవభక్తుడైనా పాపపు కర్మ అనుభవించి తీరాల్సిందే. అంతేగాని నేను దేవుడిని నమ్ముతున్నాను కాబట్టి తీసేయమంటే దేవుడు అలా తీస్తే ఒక లంచగొండ ఆఫీసర్కి దేవుడికి తేడా ఉంటుంది. లంచగొండ ఆఫీసర్ అంతే కదా, నీకు లంచం ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టేంటి చేస్తాడు, ఓహో దేవుడు నీకు పూజ ఇచ్చేస్తాను, నా పాపం అంతా తీసేయంటే దేవుడు తీయడు. మనమే కరిగించుకోవాలి మన కర్మని. అది మన బాధ్యత. అంతేనమ్మా, ప్రశాంతంగా బతకాలి అని అంటే కర్మని కరిగించుకోవాలి. పిల్లల్ని పెంచడం అనేది పెద్ద ఛాలెంజ్ అంటూ ఉంటారు అందరూ. అంటే ఆధ్యాత్మికంగా పిల్లల్ని ఎలా పెంచాలనేది కూడా ఒక ప్రశ్న. అది అసలు సాధ్యం అవుతుంది అంటే కనుక ఎలాంటి ప్రక్రియ ఉంది పిల్లల్ని పెంచే విధానంలో? ఒకటి ఏంటంటేనమ్మా, ఆ ప్రక్రియ గర్భంలో నుంచే మొదలవ్వాలి. మనకి కొన్ని కథలు ఉంటాయి చూడండి. ప్రహ్లాదుడు గర్భంలో ఉండగా నారదుడు వచ్చి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే తీసుకున్నాడు అని. దాన్ని ఏదో పెట్టకథరా బాబు ఇవన్నీ తీసి పాడేసే సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఆ టాపిక్ మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాను. సిగ్మండ్ ఫ్రాయిడ్, థామస్ వెర్నే అని ఇద్దరు సైంటిస్టులు ఉండేవారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే అందరికీ తెలుసు. ఆ వాళ్ళు ఏం చేస్తారంటే సైకో అనాలిసిస్ అనే థియరీ ఉంటుంది. దాని ప్రకారం అసలు గర్భవతుల మీద, గర్భంలో ఉన్న శిశువు మీద బయట నుంచి వచ్చే వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది నిరూపించి చూపించారు. అసలు ప్రహ్లాదుడి చరిత్ర మొత్తం సైంటిఫిక్ గా నిరూపించింది వాళ్ళు థామస్ వెర్నే అని ఆయన చేశాడు. చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు చేసిన రీసెర్చ్. వాళ్ళు ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ అనే పుస్తకం రాశారు ఇంగ్లీష్లో. అది మీరు చదవండి, ఒక 200 పేజీలు ఉంటుంది. అందులో ఉన్న యూజ్ కేసెస్ అయితే అసలు ఆయన ఒక 10,000 మంది గర్భవతుల మీద రీసెర్చ్ చేసి రాసింది. చాలా అద్భుతమైన పుస్తకం అది. అందుకని మనం స్పిరిచువల్ మార్గంలో నడిపించాలి అంటే అక్కడ ప్రారంభించాలి. అంతేగాని గర్భవతి కింద ఉన్నప్పుడు ఈ క్రైమ్ సీరియల్స్ అవేవో వస్తుంటాయి. ఇంకా ఈ మధ్య ఏమిటంటే న్యాచురల్ అంటే నిజంగా జరిగిన సంఘటనల్ని, క్రైమ్ని మళ్ళీ సీరియల్ కింద తీసి చూపించడం, ఇలాంటివన్నీ చూడడం మొదలు పెడితే గర్భస్థ శిశువు మీద ఆ ప్రభావం ఉంటుంది. అది కాకుండా చక్కగా ఏ రామాయణం వినడమో, ప్రవచనాలు వినడమో, మంచి సినిమాలు చూడడం. మనకి చూడండి సతీ సక్కుబాయ్, భక్త తుకారం, రామాయణం ఇలాంటి బోర్డు ఉన్నాయి. అవన్నీ చూడడం చేస్తే ఆ శిశువు మెల్లిగా వాటికి స్పందించడం, ఆ సాత్వికత అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటేనమ్మా, పుట్టిన తర్వాత ఇది మా పిల్లల విషయంలో నేను చేశాను కూడా. సామాన్యంగా చూస్తే కొంతమంది పిల్లలు విపరీతంగా ఏడిపించేస్తుంటారు. రాత్రి పడుకోనివ్వరు తల్లిదండ్రులు. బాబోయ్ ఎందుకు అన్నారా బాబు వెళ్ళి అనుకునే పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కొంతమంది. మా పిల్లలు ఎప్పుడు అలాంటి ఇబ్బంది పెట్టలే, అసలు ఎప్పుడు పెట్టలేదు ఇబ్బంది. హాయిగా పడుకునే టైంకి పడుకునేవారు, లేచే టైంకి లేచి ఆడుకునేవారు. కారణం ఏమిటంటే ప్రతిరోజు నేను అనుష్ఠానం చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసేది, పొద్దున్నే స్నానం చేయించేసి ఆ పక్కనే ఒక చిన్న బొంత వేసి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టేది. దానిపైన చిన్నప్పుడు అనమాట శిశువు. కాసేపు ఏదో పాలు తాగేసేవారు. తాగేసాక అక్కడ వచ్చి పడుకుని కాసేపు అలా చూస్తూ ఉండేవారు పూజ చేస్తూ ఉంటే. ఆ తర్వాత అలా వాళ్ళే నిద్రపోయేవారు. ఇంకొంచెం పెద్ద వయస్సు వచ్చాక నా ఒళ్ళో పడుకోబెట్టుకుని పూజ చేసేవాడిని. చేస్తే కాసేపు అలా చూసేవారు. చూసే తర్వాత నిద్రపోయారు. దాంతో ఏనాడు మమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టలేదు. చిన్నప్పటి నుంచి పిల్లలు మేము ఎలా ఉన్నాం మాతో పాటు అలాగే పెరిగిపోయారు తప్ప ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. సాత్వికంగానే పెరిగారు. ఇంకొంచెం పెద్ద అయ్యాక ఒక 1.5 సంవత్సరం అలా వచ్చేసరికి నేను ఇప్పుడు పూజ చేసేటప్పుడు రోజు విగ్రహాలన్నిటికీ ఇలాగా కడిగేసి చక్కగా మళ్ళీ బొట్లు పెట్టి పెడతాం. నేను కడుగుతానని చెప్పి కూర్చుని ఆ విగ్రహాలు కడగడం, వాటికి బొట్లు పెట్టడం, కాసేపు పాడు పెట్టుకోవడం, నాకు పెట్టడం, ఇలా చేసి ఇప్పుడు మా అబ్బాయి పూజలు చేస్తారు కదా, ఇవి ఏనాడు మేము కూర్చోబెట్టి నేర్పించలే. ఛానల్లో మా అమ్మాయి డెమోలు చేస్తూ ఉంటుంది కదా, అవి ఏనాడు కూర్చోబెట్టి నేర్పించలే. మేము చేస్తుంటే వాళ్ళు నేర్చుకున్నారు అంతే. ఏనాడు కూర్చోబెట్టి మీరు బలవంతంగా నేర్చుకోవాలి రోజు ఒక 4 గంటలు పూజ ఏమీ లేదు.
మేము చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకున్నారు. అలాగా పిల్లల్ని, అంటే ఇది నేను గొప్ప కోసం చెప్పట్లే, నా జీవితంలో జరిగిన యూజ్ కేసు చెప్తున్నాను అంతేనా. ఇంకా చాలా మంది పిల్లలు బోళ్ళంతమంది బ్రహ్మాండంగా నేర్చుకున్న వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఇంతకీ సాత్వికంగా పెంచాలంటేనమ్మా గర్భం నుంచి ప్రారంభించి చిన్నప్పటి నుంచి ఆ మార్గంలో పెడితే హాయిగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడాను. చక్కగా తెలివిగా కూడా పెరుగుతారు. చదువు అన్నిట్లో కూడా మనం ఏం రుద్దేక్క లేకుండా బ్రహ్మాండంగా పైకి వస్తారు. ప్రతిదానికి కూడా వెనకాల ఆ ఆధ్యాత్మికత అనే టచ్ మెయింటైన్ చేస్తుంటే చాలు. అది ఖచ్చితంగా. అలాగే వాళ్ళకి ఆ మానవత్వం అవి కూడా ఉంటాయి. ఇప్పుడు నా భార్య ఈ బయటికి సామాజిక సేవ చేయడానికి వెళ్తూ ఉంటే మా పిల్లలు అప్పుడప్పుడు వెనకాల వెళ్తుంటారు. స్లమ్ ఏరియాస్, సుశీలకి స్లమ్ అంటే చాలా ప్రీతి. ఆ స్లమ్లకి వెళ్ళిపోయి ఎన్ని గంటలైనా గడిపేస్తుంటారు. ఈ పిల్లలు అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మకి హాయిగా సహాయం చేసేసి అక్కడ ఉన్న పిల్లలందరితో ఆడుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ సాత్వికత అలవాటు అవుతుంది నెమ్మదిగా. తల్లిదండ్రులుగా వారు ఏది చేస్తే ఖచ్చితంగా పిల్లలకి అది అలవాటు అంతేనమ్మా. అవుతుంది. థియరాటికల్ గా అయినా ప్రతి వాళ్ళతోటి అందరిలోనూ అన్ని జీవుల్లోనూ భగవంతుడిని చూడాలి అనేది నేర్పిస్తే థియరీ అది. మనం ఏమి ఆ అనుభూతి మనకి కలగాలంటే దాన్ని ఆత్మజ్ఞానం అంటారు, ఆత్మ సాక్షాత్కారం అని. అది అక్కర్లే. అది కలిగిన అనవాచార్యుల వారు, రామదాస్ వారు అంతా రామమయం అని, బ్రహ్మం ఒక్కటే అని అది వాళ్ళకి కలిగింది. మనకి అది అక్కర్లే. థియరీతో నేర్పించినా సరే ఈ భావన నేర్పించగలిగితే చాలు వాళ్ళకి. అది ఖచ్చితంగా పిల్లలు అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. హైపర్ ఉన్న పిల్లలు కూడా నార్మల్ అవుతారమ్మా తప్పకుండా. అసలు హైపర్ అవ్వరు ఇలా మొదలు పెడితే జీవితం. అసలు హైపర్ కూడా అవ్వరు. అందుకనే ఆది నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇది ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొనేటువంటివి, జరుగుతున్నటువంటివి కూడా గురువుగారు, దాంపత్యం విషయంలో, భార్యాభర్తల విషయంలో ఈ పొరపచ్చాలు అనేవి విపరీతంగా చూస్తూ ఉన్నాం. పెళ్ళైన కొత్తలో పర్వాలేదు కానీ తర్వాత అవి చిలికి గాలివానగా మారిపోతూ ఉన్నాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు విడాకులు తీసుకోవటం, 40 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడం చూస్తున్నాం. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు ఇంత ఇదిగా? వివేకానంద స్వామి ఒక అద్భుతమైన మాట చెప్పారు. వర్షిపింగ్ టుగెదర్, ఏ కపుల్ వర్షిపింగ్ టుగెదర్ ఈజ్ లైక్ వాటరింగ్ ఏ డయింగ్ ప్లాంట్ అని. ఒక మొక్క వాడిపోతుంది అనుకోండి, దానికి రోజు నీళ్లు పోయడం మొదలు పెడితే అది మళ్ళీ చిగురిస్తుంది కదా. అలాగే భార్యాభర్తలు ఇద్దరు పక్కన కూర్చుని 10 నిమిషాలు రోజు పూజ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎథరిక్ బాండ్ అని ఒకటి ఉంటుంది. అది మన కళ్ళకి కనిపించదు అనమాట. అది ధ్యానం అవన్నీ చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మంత్ర సాధన కానీ వాళ్ళిద్దరు పక్కన కూర్చుని ఒకళ్ళు తాకుతూ చేస్తారు అనుకోండి, పక్కన కూర్చుంటే సామాన్యంగా టచ్ అవుతాం కదా. అప్పుడు సాధన అవి తీవ్రంగా చేస్తే ధ్యానం కానీ మంత్ర సాధన కానీ మీకే అర్థం అవుతుంది ఆ బాండ్ గట్టిపడుతుంది. దాన్ని ఎథరిక్ బాండ్ అంటారు. ఆ ఎథరిక్ బాండ్ అని గట్టిపరిచేవే మన పూర్వకాలం పెళ్లి మంత్రాల్లో ఉండేవి. ఇప్పుడు ఈ కాలం ఎలా తయారైందంటే మంత్రాలు ఎందుకండి, మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాం, ఎందుకు డబ్బులు ఖర్చు. ఆ పురోహితుడు అక్కడికి వచ్చి చదివే మంత్రాల్లో అసలు ఆ మంత్రార్థాలు చూస్తే తల తిరిగిపోతుంది మనకి. అద్భుతమైన అర్థాలు. అవి ఏం చేస్తుందంటే అసలు సంబంధం లేని స్త్రీ పురుషులు ఇద్దరు దగ్గరికి వచ్చి ఒకళ్ళనొకళ్ళు జీలకర్ర బెల్లం అనే ప్రక్రియతో టచ్ చేయడం, కొంగు ముడి వేయడం, ఆ చుట్టూ తిరగడం, ఇవన్నీ చేసేసరికి ఆ ఎథరిక్ బాండ్ బలపడుతుంది వాళ్ళిద్దరికి. అదే ఆ వివాహం అనే ప్రక్రియ, ఎథరిక్ బాండ్ ని గట్టి చేయడం. ఆ తర్వాత వాళ్ళు ఒక రోజు చేసేసి వెళ్ళిపోయారంటే మొబైల్ ఛార్జ్ చేసి వెళ్ళిపోయారు. ఒక 48 గంటలు ఆగేసరికి మొబైల్ అంతా డిశ్చార్జ్ అయిపోతుంది. అది మనం ఎలా ఛార్జ్ చేసుకోవాలి అంటే పెళ్ళైన పక్క రోజు నుంచి వీళ్ళిద్దరు కలిసి కూర్చుని రోజు ఒక 5 నిమిషాలు పూజ చేయనివ్వండి, ఆ బంధం బీటలు వారదు. ఆ ఎథరిక్ బాండ్ గట్టిపడుతుంది. అది గట్టిపడితే దెబ్బలాట్లు ఉండవు. ఎవరైనా ఇప్పుడు దారుణంగా కొట్టుకుంటున్న భార్యాభర్తల్ని అంటే వాళ్ళు చిచ్చి విడిపోదాం అనుకుంటే వదిలేయండి. అలాంటి కేసులు కాకుండా మేము కలిసి ఉండాలి కానీ ఎందుకో మా మధ్య గొడవలు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళని రోజు 1/2 గంట కూర్చుని పూజ చేయమనండి కలిసి. ఏదో ఒక షోడశోపచార పూజ ఏదో ఒకటి, వాళ్ళ మధ్య గొడవలు సమసిపోతాయి. బాండ్ పెరుగుతుంది. అంతేనా, మా ఎథరిక్ బాండ్ పెరుగుతుంది. ఇది తెలుసుకోవాలండి చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు జరిగేవే ఇవి చాలా వరకు. అది పైకి కనిపించదు కానీ ఎథరిక్ బాండ్ అనేది ఒక రకమైన బంధం. అది తద్వారా పిల్లలకి ఖచ్చితంగా వారు నేర్చుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు సాత్వికంగా ఉంటే పిల్లలు కూడా అదే మార్గంగా అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీ 3వ పడవ ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడతాం. ట్రస్ట్ అసలు ఎందుకు అనిపించింది ప్రారంభించాలని, ఎప్పుడు అనిపించింది, ఎలా, ఈ వివరాలు తెలియజేయండి. ఇది ఏమిటంటేనమ్మా, ఈ మధ్య సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని ప్రారంభించాం కదా. ఇది ఏమిటంటే యాక్చువల్గా నాకు సనాతన ధర్మానికి 2 కళ్ళు అనుకుంటే మీరు, ఒక కన్ను పూజ, ఒక కన్ను సేవ. ఇది మహాత్ములు గురువులు అందరూ చెప్పారు. సనాతన ధర్మానికి 2 కళ్ళు అనుకుంటే, ఒకటి పూజ, ఒకటి సేవ అని. ఆ పూజకి సంబంధించినది ఇప్పటిదాకా మేము చేసాం. అంటే మాకు ఎప్పుడూ ఒకే ఆశయం ఉండేది, ఏమిటంటే బ్రాహ్మణేతరులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో సొంతంగా పూజ చేసుకోవాలి. మీరు కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే పూజ చేయాలి అంటే భయపడిపోతారు. పూజ చేయడం అంటే అందరికీ ఇష్టమే, కానీ పూజ చేయాలంటే అమ్మో ఇందులో ఏం తప్పులు చేస్తాం, అమ్మో శ్లోకాలు అవన్నీ మనం ఏం చదువుతాము, ఇలాగా.
అలా కాకుండా ఏ పండుగ వచ్చినా మీరు మీ పిల్లలు కూర్చుని సొంతంగా తృప్తిగా పూజ చేసుకోవాలి అనే ఆశయంతో మేము మొట్టమొదటి ఛానల్ అవన్నీ చేయడం మొదలుపెట్టాం. అలాగే దాదాపు 30-40 పండుగలకి చేసాం. ఆ ఏ పండుగ వచ్చినా వాళ్ళు పెట్టేసుకుంటారు, డెమో హాయిగా చేసేసుకుంటారు. ఇప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళే చేసేసుకుంటున్నారు హాయిగా. అది అయిపోయిన పూజ అనే మార్గంలో పయనించాం. ఆ తర్వాత ఇంకా సేవ అనేది, ఈ సేవ అనేది ఇప్పటిదాకా ఏం చేసేవాళ్ళం అంటే, నేను ఇందాక చెప్పినట్టు నా భార్యకి ఈ స్లమ్ ఏరియాస్ అవన్నీ చాలా ఇష్టం. అసలు ఇంట్లో కూడా మా పని అమ్మాయితో తను ఎంత ఇదిగా ఉంటుందంటే అసలు ఆ బంధం చెప్పలేం. మేము వేడివేడిగా ఏది తింటున్నామో మా పని అమ్మాయి అదే తినాలి మాతో పాటు. అలాగే ఉంటుంది అనమాట నా భార్య. రోజు అసలు తను కడుపు తడిమి పెడుతుందంటారే అంత ప్రీతి తనకి. అలాగే రోడ్డు మీద ఎక్కడైనా ఈ స్లమ్స్ లో కానీ ఎక్కడైనా ఎవరైనా కష్టపడుతూ కనిపిస్తే తనకు అసలు ఒళ్ళు తెలియదు, ఇంకా బాధపడిపోతుంది తనకు వచ్చినట్టు. వచ్చి వాళ్ళకి ముందు ఏదో ఒకటి చెయ్యాలి అని. గతంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే మా జీతంలోంచి చేసేవాళ్ళం ఆ పనులన్నీ, మా శాలరీలోంచి. అది మా పర్సనల్ ఇదనమాట. కాకపోతే అదేమిటంటే ఇంకొక స్టేజ్కి వెళ్ళేసరికి బియాండ్ అవర్ కెపాసిటీ అయిపోయింది. ఇప్పుడు ఎవరో చాలా తీవ్రమైన కష్టం వచ్చి, మొన్న ఎవరిదో చాలా తీవ్రమైన కష్టం వచ్చింది, అది తొందరలో చేయబోతున్నాం. అది తీర్చాలి అంటే దాదాపు ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది. అది చేయడం అనేది బియాండ్ అవర్ కెపాసిటీ. ఎందుకంటే మా జీతం అయినా మా కుటుంబం దానికి అన్ని పోషణకి సరిపోయినా ఏదో కొంచెం చిన్న చిన్నవి చేయొచ్చు తప్ప అంత పెద్ద చేయడం అనేది బియాండ్ అవర్ కెపాసిటీ. అప్పుడు మొట్టమొదట అనిపించింది, ఇప్పటిదాకా జనాలందరూ పూజ అనే మార్గంలో నడుస్తున్నారు మనతో కలిసి. అదంతా కుటుంబం అయింది, ఇన్ని లక్షల మంది కుటుంబం. వాళ్ళందరూ అస్తమానం అనేవారు, గురువుగారు మీరు ఏదైనా మంచి పని చేస్తే మేము అందరం డొనేట్ చేస్తాము. కానీ మేము ఎప్పుడు కూడా అది అసలు ధనం అనే దాన్ని అస్సలు టచ్ చేయలేదు ఛానల్స్లో. మీరు చూస్తే కనుక నేను ఇచ్చే పూజలన్నీ పుస్తకాల కింద పబ్లిష్ చేయమని ఎంతో మంది పబ్లిషర్స్ అప్రోచ్ చేయరు. అయినా సరే వద్దు నాయన అని చెప్పి మేము ఒక అబ్బాయికి జీతం ఇచ్చి, మా 8 మంది స్టాఫ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను చేసే పని ఏమిటి అంటే ఇచ్చిన ప్రతి పూజని దేన్నైనా 4 భాషల్లోకి టైప్ చేస్తాడు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, హిందీ టైప్ చేసి 4 PDFలు దాని కింద ఫ్రీగా పెట్టేస్తాడు. అలాగే చేసుకునే వాళ్ళం తప్ప ఎప్పుడు కూడా దీనిలోకి దిగలేదు. ఎందుకంటే మా కుటుంబానికి మా ఉద్యోగం ఉంది, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చేది మా టీంకు ఉంది, సరిపోతుంది అని. ఇప్పుడు ఇది బియాండ్ అవర్ కెపాసిటీ అయిపోయి లేదు ఇంకా చేద్దాం అనిపించి అందరూ అడిగేవారు అనమాట. ఇది మాకు మొదలు పెట్టాలి అని అనిపించలే. కాకపోతే కొన్నిసార్లు జీవితంలో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇలాంటి వాటికి దారితీస్తాయి. ఒక పూజారి గారు ఎవరో ఉన్నారు, ఆయనకి నెలకి 700 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది, చాలా కష్టంలో ఉన్నారు అని ఎవడో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు నాతో. ఆయన పాపం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారండి. నాకు జాలేసి ఆలయం గురించి ఒకటి చేస్తూ నేను ఈయనకి ఏదో 5,000-10,000 డొనేషన్ ఇస్తున్నాను అని చెప్పి అందులో చెప్పి చాలా బాధేసింది అని చెప్పేసరికి పాపం జనాలు బాధపడి ఒక 2 రోజుల్లోపు ఆయనకి 25 లక్షలు వచ్చేట. 2 రోజుల్లోపు ఆయనకి 700 రూపాయలు సంపాదించి ఆయనకి 25 లక్షలు వచ్చాయి. అలాగే గుడికి జనాలు వెళ్ళడం మొదలుపెట్టారు. సంతోషించాము. కొంతకాలం పోయాక ఆయన ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ, ఎవడు చెప్పమన్నాడండి మిమ్మల్ని, నేను ఎప్పుడైనా అడిగాను నాకు కావాలని, నాకు 700 ఉంటే 700తో నేను తృప్తి పడ్డాను, ఎవడు చేయమన్నాడు ఇదంతా అని ఏదో కాన్వర్సేషన్లో అన్నారు. చాలా బాధ అనిపించింది. అనిపించింది పదే అంటుంటే చివరికి సుశీల్ ఏముందంటే, అయ్యా మీకు ఆ ధనం అంత ఇదైపోతే కనుక వెనక్కి ఇచ్చేయండి, పేదలకు ఉపయోగిద్దాం చక్కగా అని. సరే అబ్బాయి అలా అక్కర్లేదు నేను ఉపయోగించుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు మాకు అనిపించింది అనమాట ఏమిటంటే, ఎవరికైనా డైరెక్ట్ గా వెళ్ళడం కన్నా అక్కడ ఒక గేట్ ఉండి అక్కడి నుంచి రెగ్యులేటెడ్ వేలో వెళ్తే మంచిది అని. ఇప్పుడు మనకి చూడండి రిజర్వాయర్ అక్కడ ఆనకట్ట కడతారు, ఎందుకు నీళ్లు వదిలేచ్చు కదా, వదిలేస్తే వెళ్ళి గ్రామాలను ముంచేస్తాయి, ఆ గ్రామానికి ఎంత అవసరమో అంతే వెళ్ళాలి నీళ్లు అని అప్పుడు అర్థమైంది ఆ సంఘటనతో. అది మాకు ఒక కనువిప్పు అనమాట. ఆ తర్వాత ఇంకా అలాంటి వీడియోలు చేయలే. ఎందుకంటే ఎప్పుడు కూడా ధనం అనేది ఎలాగంటే టైట్ గా ఉంటే చొక్కాలాగా టైట్ గా ఉంటే వేసుకోలేం, లూజ్ గా ఉన్నా వేసుకోలేం, సరిపోయినట్టు ఉండాలంటే అలా ఉండాలి అని అనిపించింది. ఇప్పుడు ఈ ట్రస్ట్ పెట్టడం ద్వారా ఏం చేస్తాం అంటే, చాలా మంది మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు దీంతో జత కలుస్తున్నారు. అందులో అవతల వాళ్ళకి ఎంత భోజనం అవసరం, భోజనం అంటే నెసెసిటీ, అంత వడ్డించటం ట్రస్ట్ ద్వారా. అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళకి వడ్డించటం మళ్ళీ. అలాగే ఇప్పటికి దాదాపు 5-6 కేసులు చేస్తాం. మొన్న 2వ తారీఖుకే మొదలు పెట్టాం, ఒక నెల పూర్తయింది, ఒక 5-6 కేసులు చేస్తున్నాం అనమాట. సంకల్పం ఏమిటండి, ఇలా ఉండాలి అని ఏమైనా అనుకున్నా? అదంతా తనేనండి, ఎక్కువగా తను చూస్తుంటే. నేను పూజ అనేది చూస్తా, తన సేవ అనేది చూస్తుంది. అలాగా నేను అప్పుడప్పుడు తనకి సహకరిస్తూ ఉంటా నాకు సమయం దొరికినప్పుడు, లేకపోతే నేను చేస్తూ ఉంటా. తను ఇది చాలా తీవ్రంగా చేస్తుంది. అసలు రోజు పొద్దున వంట వండేసి పిల్లలు స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళిపోయాక వెంటనే చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్ లో తిరుగుతుంది. మా డ్రైవర్ని తీసుకెళ్ళి ఆ స్లమ్ ఏరియా మొత్తం తిరిగి అక్కడ ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నాయో కనుక్కుంటుంది. కొంతమందికి అయితే ఏవో చిన్న ఏదో భోజనం లేదంటే భోజనం పెడుతుంది,
ఆ నెల సామాన్లు లేవంటే నెల సామాన్లు ఇస్తుంది. అలా కాకుండా కొంతమందికి జీవనోపాధి లేదంటే ఎలాగ వాళ్ళ జీవితాన్ని మారుద్దాము అని చూసి అలా చేస్తాం. ఒక మార్గం చూపిస్తారు. ఏదో ఒక మార్గం ఏం చేస్తే అవన్నీ ఈ మధ్య అలాగే చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే ఎలా గురువు గారు? అది ఎలాగంటేనమ్మా, ట్రస్ట్ కి ఇప్పుడు మామూలుగా పేటిఎంలో ఫోన్ పేలు చేస్తారు కదా, అలాగే ఇది పర్సనల్ కాదు, ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట. చారిటబుల్ ట్రస్ట్ అంటే సంవత్సరం అయ్యేసరికి ప్రతి రూపాయిని ప్రభుత్వానికి లెక్క చూపించాలి. ప్రతి రూపాయి చారిటబుల్ ట్రస్ట్ అంటే అమ్మో అది నడపడం చాలా బాధ్యత. ఆ సిఏకే పెద్ద భారం, అది అంత కష్టం అనమాట. దాంతో పేటిఎంలు గూగుల్ పేలు కాకుండా దానికి స్పెషల్ గా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసినా లేకపోతే అకౌంట్ కైనా పంపిస్తే ప్రతి పంపించిన వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి మేము. అంటే ఎవరు పంపించారు అని. అది 10 రూపాయలు వచ్చినా అంతే, 10,000 వచ్చినా ప్రభుత్వానికి తెలియజేయాలన్నమాట చివరికి. అందుకని అలాగా ఆ వివరాలు ఇస్తూ ఎవరు డొనేట్ చేసినా సరే దాని ద్వారా ఇలా సమాజానికి సేవ చేయొచ్చు. దానికి మాత్రమే వినియోగించడం. అలాగనే ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ అనుకున్నది అంటే ఒకళ్ళకి వాళ్ళ కష్టం తీరడానికి ఇంత భోజనం అవసరం అయితే అంత కావాలి తప్ప ఫ్లడ్ లాగా వచ్చేయకూడదు భోజనం మిస్యూజ్ చేసేలాగా. అది మేము అనుకుంది. అది రెగ్యులేట్ చేస్తాం సుశీల చేసి ఎవరికి ఎంత కావాలో అంత వడ్డిస్తూ ఉంటుంది. మంచి కార్యక్రమం. సంకల్పం కూడా చాలా మంచిది. అవునమ్మా, తన సంకల్పమే. ప్రారంభించడం గొప్ప విషయమే. దీన్ని ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో అలా తీసుకువెళ్ళటము కూడా ఇంకా అమ్మవారి అనుగ్రహం, అది నడవాలనే కోరుకుంటున్నాం అమ్మవారిని. అంటే మంచి మనసుతో మనం ప్రారంభిస్తే అన్ని మనకి సహకరిస్తాయి, తోడ్పడతాయి అన్నట్లుగానే ఉంటుందండి ఖచ్చితంగా.